హలో డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. హనుమాన్ సినిమా చూసిన తర్వాత ఎండ్ క్రెడిట్స్ మరీ ముఖ్యంగా చూసిన తర్వాత బయటికి వచ్చి రాగానే వచ్చే ఇమీడియట్ ఫీలింగ్, నాకే కాదు సినిమా చూసారంటే ప్రతి ఒక్కళ్ళకి వచ్చే ఫీలింగ్, జై హనుమాన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి. జై హనుమాన్ సినిమా ఏదో కాదండి, హనుమాన్ యొక్క సెకండ్ పార్ట్గా చెప్పబడుతుంది. 2025లో రిలీజ్ చేస్తారని చెప్పి ఆల్రెడీ ఎండ్ క్రెడిట్స్లో వేశారు. సో ఎప్పుడెప్పుడు ఈ జై హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి బయటికి రాగానే మనకు అనిపిస్తుంది చూసారా, అదేనండి ఈ సినిమా యొక్క సక్సెస్. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ ఈరోజు సూపర్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు లీప్సే లేదు, లీప్స్ అండ్ బౌండ్స్ లేదు. టెక్నాలజీ ఏదైనా ఎలాగైనా వాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం కదా. టెక్నాలజీ ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదండి, ఆ టెక్నాలజీ ఎవరి చేతుల్లో ఉందనేదే చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఇదే టెక్నాలజీని బేస్ చేసుకొని అవుట్ అండ్ అవుట్ చెప్పాలంటే 90 to 95% ఆఫ్ టెక్నాలజీని మాత్రమే బేస్ చేసుకొని చేసిన సినిమానే ఆదిపురుష్. మరి టెక్నాలజీ మాత్రం ఉంటే సరిపోతుందా? కాదు అనడానికి ప్రత్యక్ష సాక్షి అండ్ నిదర్శనమే ఆదిపురుష్ మూవీ. బట్ ఈ రోజు తీసిన హనుమాన్ మూవీలో కూడా టెక్నాలజీ వాడారు. ఇందులో టెక్నాలజీని 90%, 95% అని చెప్పను కానీ అదేనండి విఎఫ్ఎక్స్ షార్ట్స్ అంటారు కదా. సో అలా 30%, 40% వరకు కూడా దీంట్లో విఎఫ్ఎక్స్ ఉంది. బట్ అదే చెప్పాను స్టార్టింగ్లో చెప్పినట్లుగా, ఆ టెక్నాలజీ అనేది ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు వాడారు అనేదే ఇంపార్టెంట్. మరి ఈసారి ఆ టెక్నాలజీ పడిన చెయ్యి ప్రశాంత్ వర్మ గారిది. ప్రశాంత్ వర్మ గారు, సెల్యూట్స్ టు యూ. సీరియస్లీ చెప్తున్నాను, ఏదో హాలీవుడ్ స్టూడియోస్లోనో అక్కడెక్కడికో వెళ్ళి ఈ సినిమా యొక్క విఎఫ్ఎక్స్ చేశారని చెప్పి అనుకుంటే పెద్ద పొరపాటే. ఇక్కడే మన హైదరాబాద్లో హాలో హ్యూస్ అని చెప్పి హైదరాబాద్ని బేస్ చేసిన ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ అంటే ఇది. సో వీళ్ళ యొక్క సహకారంతో, ఇంకా చెప్పాలంటే కొన్ని ఇంటర్వ్యూస్లో ప్రశాంత్ వర్మ గారే చెప్పిన విషయం ఏంటంటే, చాట్ జీపీటీని అంతా వాడాము ఈ సినిమాలోని కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్కి అని చెప్పి చెప్పారు. సో ఇదంతా చెప్పినప్పుడు కొంచెం ఎక్కడో తేడా కొడుతుందేమో, ఎక్కడైనా విఎఫ్ఎక్స్లో కొంచెం లొట్టు లొసుగులు ఉంటాయేమో అని చెప్పి అనుకున్నామే కానీ, బట్ మూవీ చూసిన తర్వాత ఇట్స్ ఫ్లాలెస్. అసలు 50-55 crores ఇనీషియల్గా వాళ్ళు అనుకున్న బడ్జెట్ 20 కోట్లే. బట్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయిన తర్వాత, మరీ ముఖ్యంగా ఫస్ట్ టీజర్లో హనుమాన్ యొక్క విజువల్ ఉంటుంది కదా, హనుమాన్ గారి యొక్క విజువల్ ఉంటుంది కదా. సో దాన్ని చూసిన తర్వాత పెరిగిపోయిన ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వాలంటే పర్వాలేదు, ధైర్యం చేసి రిస్క్ చేద్దామని చెప్పి ప్రొడ్యూసర్స్ ముందుకు రావడంతో ఒక 30-35 కోట్లు అదనంగా పెట్టి, బట్ స్టిల్ చెప్తున్నాను 55 crores, 60 crores ఈ సినిమాని ఇంత లావిష్గా తీయగలిగారంటే, సో మళ్ళీ నేను చెప్పాలనుకుంటున్న విషయం, టెక్నాలజీ ఉంది అన్నది పెద్ద విషయం కాదు, ఆ టెక్నాలజీ ఎవరి చేతుల్లో ఏ మేరకు వాడుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు ప్రశాంత్ వర్మ గారు. సినిమాలో ఓన్లీ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అంతా పెట్టేసి గ్రాఫికల్ వండర్గా తీర్చిదిద్దితే, టెక్నికల్ బ్రిలియన్స్గా తీర్చిదిద్దితే సరిపోతుందా అంటే కాదండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం సినిమాకి సోల్, ఆ సోలే కంటెంట్ అని చెప్పుకోవాలి. మరి కంటెంట్ కూడా ఈ సినిమాకి చాలా చేయూతనిచ్చిందని చెప్పుకోవాలి. కంటెంట్ అంటే మరి ట్విస్ట్ అండ్ టర్న్స్తో పాటు థ్రిల్లర్ లాగా ఊహించేసుకోకండి, అంత ట్విస్ట్ టర్న్స్ అంతా ఏం లేదు. సో ఒక సరాసరి ఒక నార్మల్ పర్సన్, అతనికి సూపర్ హీరో పవర్స్ వస్తే ఏ విధంగా విన్యాసాలు చేస్తాడు, ఏ పని చేస్తాడు అనే విషయాన్ని చాలా సింప్లిఫైగా మన వీడియోలో చెప్పే విధంగా చాలా సింప్లిఫై చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా, దానికి తోడు విజువల్ వండర్గా తీర్చిదిద్దిన సినిమానే హనుమాన్. సో ఇందులో చాలా నచ్చిన విషయం ఏంటంటే, సో ఒక హనుమంతుడి యొక్క పవర్ తెచ్చేసుకుంటే ఏదైనా చేసుకోగలడు. హనుమంతుని వారు ఎంత పవర్ఫుల్లో మన ఇతిహాసంలో మనం చదువుకున్నాం. సో ఆ పవర్స్ అంతా కూడా హీరో క్యారెక్టర్కి ఇచ్చేసి హీరో ఏదైనా చేయగలడు, అసలు అమెరికాని కాపాడేయగలడు, ఇండియాని రక్షించేయగలడు, అలా అంతా కాకుండా సో కొంత కంట్రోల్డ్గా ఒక అండర్ ప్లే చేశారు ఈ సినిమాలో. సో ఎందుకంటే ఒక సామాన్యుడికి ఇంత సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళని కాపాడేస్తా, వీళ్ళని కాపాడేస్తా అని చెప్పి చెప్పడు కదా. సో స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, ఆ పవర్స్ వచ్చిన తర్వాత ఆ పవర్స్ సరిగ్గా వాడడం తెలియకపోతే ఆ పవర్స్ ఎలా వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని సంపాదించుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ సరైన గాడిలో పెట్టడం ఎలా. సో ఈ విషయాలంతా కూడా చాలా చక్కగా సూపర్గా వివరించారు, సూపర్గా తీశారు ప్రశాంత్ వర్మ గారు. సో దానికి ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్. సో ప్రశాంత్ వర్మ గారి యొక్క టీం కూడా చాలా చాలా మంచి టీం. అసలు బీజిఎం ఎంత బాగుందో, హనుమంతుల వారు వచ్చే సీన్స్కి అంతా కూడా బీజిఎం గూస్ బంప్స్ అనేది ఈరోజు ట్రెండింగ్ వర్డ్ అయిపోయింది. ఆ ట్రెండింగ్ వర్డ్కి డెఫినేషన్ ఇచ్చేలాగా ఉన్నాయి హనుమంతుల వారు వచ్చే ఒక్కొక్క సీన్ కూడా ఎక్స్ట్రాడినరీ బీజిఎం అని చెప్పాలి. సో సాంగ్స్ ఉన్నంతలో చాలా చాలా బాగుంది. సో సినిమా డిసప్పాయింట్ ఎక్కడా చెయ్యదా అని చెప్పి అనిపిస్తే, ఈ బడ్జెట్కి 55 crores, 60 crores అండ్ వాళ్ళు పెట్టుకున్న కథకి 100% జస్టిఫై చేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఈరోజు మెగా బీభత్సంగా అవబోతున్న సినిమానే హనుమాన్. మనం స్టార్టింగ్ నుంచి చెప్తూనే వస్తూ ఉన్నాం, టీజర్స్, పోస్టర్స్, అసలు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నుంచి మనం చెప్తూనే వస్తున్నాం, ఈ సినిమా ఏదో ఒక హోప్ ఇస్తుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అని చెప్పి. ఆ మాటని ఈరోజు నేను కొంచెం ఆల్టర్స్ చేసి చెప్తున్నాను. ఈ సినిమా కేవలం తెలుగు సినిమాకి మాత్రమే హోప్ కాదండి, ఇండియన్ సినిమాకి ఇంకొక హోప్గా మారనుంది. ప్రశాంత్ వర్మ గారికి ఒక చిన్న రిక్వెస్ట్,
తన తలకాయ తన మెడకాయ మీదే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సినిమా తీసిన తర్వాత ఆయన్ని ఆహో ఊహో చూసిన తర్వాత ఆహో ఊహో అని చెప్పి మెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో దానికంతా పొంగిపోయేది ఎంత అవసరమో, ఎంకరేజ్మెంట్గా భావించాల్సింది ఎంత అవసరమో, అట్ ది సేమ్ టైం దాన్ని తలకెక్కించుకోకుండా సరిగ్గా తనని తాను ట్యూన్ చేసుకొని నెక్స్ట్ ఫిల్మ్ కనుక తీయగలిగితే మరో జక్కన్న మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికారనేది కాలర్ ఎత్తుకొని మరి మనమందరం చెప్పగలం. సో డోంట్ మిస్ దిస్ హనుమాన్ మూవీ. వాచ్ ఇట్ విత్ యువర్ కంప్లీట్ ఫ్యామిలీ. It's a packaged Sankranti entertainer. So I will catch you up in another interesting and useful content. Till then, this is Garnath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.